నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి మరో 48 గంటల్లో ఎంతో కీలకంగా మారబోతూ ఉన్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి వలన వీరి జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే వృషభ రాశి జీవితంలో అసలు ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి? ముఖ్యంగా వీరికి జాతకం ప్రకారం మరో 48 గంటలలో కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితం పూర్తిగా మారేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వృషభ రాశి వారికి అసలు ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి? వీరి జీవితంలో కలిగే మార్పులు ఎలా ఉంటున్నాయి? అదేవిధంగా వీరికి జీవిత భాగస్వామి వలన జరగబోయే మార్పులు ఏమిటి అనే విషయాలన్నిటినీ ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై భవానీ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి గురించి చూస్తే గనుక వీరి జీవితంలో ఇప్పుడు ఎన్నో యోగవంతమైన అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో మీరు కన్న కలలు అలాగే కోరికటువంటి కోరికలు మీ జీవితంలో మారబోతూ ఉన్నాయి. ఏ పని మీరు చేసినా కూడా ఏ ఆటంకం అనేది లేకుండా మీ పనులు అన్నీ కూడా సకాలంలోనే పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క స్వభావాన్ని పూర్తిగా అద్భుతంగా మార్చుకుంటారని చెప్పొచ్చు. ప్రేమ జీవితం విషయంలో చూసుకున్నట్లయితే గనుక మీరు ప్రేమించిన వ్యక్తులతో కలిసి ఈ సమయంలో చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే ప్రేమించిన వారిని మీ పెద్దలతో ఒప్పించి వివాహం చేసుకోగలిగే సూచనలు ఉన్నాయి. ఇక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మాత్రమే కాదు, మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు మనస్పర్ధాలు కానీ, బయట వ్యక్తులతో గొడవలు కానీ, అలాగే ఆస్తులకు సంబంధించిన గొడవలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతున్నాయి. ఇక వృషభ రాశి జాతకులకు ఆరోగ్యపరంగా చూస్తే అనారోగ్య సమస్యలైతే అస్సలు కనిపించటమే లేదు. వీరికి ఆరోగ్యం విషయంలో చాలా బాగుండబోతోంది. ఎందుకంటే గనుక ఈ సమయంలో మీ యొక్క మనశ్శాంతి అనేది మీకు ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో అన్ని వ్యవహారాలలో టెన్షన్, ఒత్తిడి కారణంగా మీకు మనశ్శాంతి లేకపోవడం, అలాగే అలాంటి ఆలోచనల కారణంగా మీరు భోజనం సరిగ్గా చేయకపోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోవడం, ఇలాంటివి అన్నీ కూడా మీకు జరుగుతూ ఉండేవి. దీని కారణం చేత ఇదివరకు గతంలో తరచుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ వచ్చేవి. కానీ ఇక మీదట ఇవి ఏమీ కూడా మీకు అస్సలు కనిపించటమే లేదు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే గనుక డబ్బులు ఈ సమయంలో మీరు చాలా బాగా సంపాదించేందుకు అవకాశాలు వస్తున్నాయి. ఇక మీకు డబ్బులకు సంబంధించినటువంటి ఎలాంటి లోటు అస్సలు కనిపించటమే లేదు. ఎందుకంటే మీకు ఆర్థిక పరంగా డబ్బుల విషయంలో అనుకూలంగానే ఉంటున్నాయి. కెరియర్ పరంగా ఎన్నో లాభాలు అనేవి ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవాలి. కాకపోతే మీకు మే నెలలోకి అడుగు పెట్టబోతున్నారు. ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. ఒక పక్క లాభాలు వస్తాయి, అలాగే మరో పక్క ఆర్థిక పరంగా బాగా సెటిల్ అవుతారు. మరో పక్క ఖర్చులు కూడా కొంచెం ఉండనున్నాయి. కాబట్టి మే నెలలో ఖర్చుల విషయంలో ఈ రాశి వారు కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతోంది. అంతే తప్ప అన్ని విషయాలలో మీకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే అవసరం లేని ప్రతిదీ కూడా కొనుగోలు చేయడం అంత మంచిదైతే కాదు. వీలైనంత వరకు కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతోంది. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో విద్యాపరంగా చూస్తే కనుక విద్యా జీవితం అనేది చదువులలో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు చదువుల విషయంలో కొంచెం బద్ధకాన్ని చూపించడం వలన చదువుల విషయంలో మీరు వెనకబడే సూచనలు ఉంటున్నాయి. కాబట్టి విద్యార్థులు వీలైనంత వరకు కూడా మీ విద్యా జీవితంలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు విద్యాపరంగా ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడితేనే చదువులలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇక ఎవరైతే విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారో వారికి కూడా ఈ సమయం అనేది ఎంతగానో కలిసి రాబోతోంది. కాబట్టి విద్యార్థులు కొంచెం కష్టపడి చదువుకుంటే సరిపోతుంది. పోటీ పరీక్షలలో కూడా మంచి మార్కులతో మీరు విజయాలను సాధించగలుగుతారు. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఇదివరకు వివాహాలు జరగడం లేదు, అలాగే సంతానం కలగడం లేదు అని బాధపడుతూ ఉన్నారో వారికి ఈ సమయం అనేది ఎన్నో విధాలుగా కలిసి రాబోతూ ఉంది. తప్పకుండా మీకు మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరిగే అవకాశం కూడా బలంగా కనిపిస్తోంది. అలాగే మీరు ప్రేమించిన వారితో వివాహాలు జరుగుతాయి. అదేవిధంగా సంతానం కలగడం లేదు అని
ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కూడా ప్రాప్తిస్తోంది. ఎందుకంటే మీకు ఈ సమయం అనుకూలంగా మారుతోంది. కానీ అప్పుడప్పుడు కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం విషయంలో చూస్తే గనుక ఉద్యోగస్తులకు ఎప్పటి నుండో ప్రమోషన్ కోసమో లేదా వేరే ఉద్యోగం మారాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి వస్తోంది. ఉద్యోగస్తులకు తప్పకుండా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు పూర్తిగా వృద్ధి చెందబోతోంది. అలాగే మీకు ఆర్థిక పరంగా లాభాలు అనేవి కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు ఎవరైతే ఇన్ని రోజులు ఉద్యోగాలు లేదు అని బాధపడుతున్నారో వారికి కూడా ఈ సమయం మీరు కోరుకున్న విధంగానే ఉద్యోగం లభించే అవకాశం ఉండబోతోంది. కుటుంబంలోనూ అందరూ ఆనందంగా ఉంటారు. వృషభ రాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో మంచి మంచి లాభాలు అనేవి ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. ఇక వ్యాపార పరంగా చూస్తే వ్యాపారస్తులకు వేరే ప్రాంతాలకు వెళ్ళడం లాంటిది కూడా కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం వలన మీకు మంచి గుర్తింపుతో పాటుగా మీరు ఊహించిన దానికంటే కూడా మంచి లాభాలు పొందుతారు. ఎవరైనా ఖరీదైన వాహనం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఈ సమయంలో మీరు ఖరీదైన వాహనం కొనుగోలు చేసుకుంటారు. ఇక ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉండబోతోందని చెప్పొచ్చు. గతంలో ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం లాంటివి జరుగుతూ వచ్చేవి. ఇకపై అటువంటివి ఏమీ కనిపించటమే లేదు. ఎందుకంటే అప్పుడు మీకు గ్రహాలు అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో ఎవరో ఒకరు అడ్డు చెప్పడం ఇలాంటివైతే కనిపించేది. లేదా మీరు ధైర్యంతోని ఆ పనులు మొదలుపెట్టినా కూడా అందులో విజయం అనేది సాధించకపోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు గతంలో జరుగుతూ ఉండేవి. కానీ రేపటి నుండి కూడా ఈ రాశి వ్యక్తులకు అనుకూలత కనిపిస్తోంది. ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా అందరూ మీకు సపోర్టుగా నిలుస్తారు. కుటుంబ సభ్యుల సపోర్టు మీకు లభిస్తోంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధ పెట్టాలి, చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా విజయాలు అందుకుంటారని చెప్పొచ్చు. దాంపత్య జీవితంలో కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకు జీవిత భాగస్వామితో మనస్పర్ధాలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో చక్కగా తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి అసలు జీవిత భాగస్వామి వలన జరగబోయే విషయాలేంటో తెలుసుకుందాము. ఇక గత కొంతకాలంగా మీ ఇద్దరి మధ్య ఉండే చిన్న చిన్న అపార్థాలైతే ఇప్పుడు తొలగిపోతాయని చెప్పుకోవాలి. మీ మనస్సులో ఉన్న బాధను వారు అర్థం చేసుకొని మీకు అండగా నిలబడే సమయం ఆసన్నమైంది. ఇంట్లోనూ ఆర్థిక విషయాల్లో కూడా మీకు జీవిత భాగస్వామి నుంచి ఒక మంచి సలహా వస్తోంది. ఆ సలహా మీకు భవిష్యత్తులో చాలా లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులైతే ఇప్పుడు వారి సహకారంతో పూర్తి చేస్తారు. మీరు ఒంటరిగా అనుకున్న సమస్యకు ఇప్పుడు ఇద్దరు కలిసి పరిష్కారం కనుగొంటారు. కొంతమందికి జీవిత భాగస్వామి ద్వారా శుభవార్త వినిపించే అవకాశం ఉంది. కుటుంబంలోనూ ఆనంద వాతావరణం నెలకొంటోంది. ఒక చిన్న ప్రయాణం లేదా కలిసి వచ్చే విధంగా నిర్ణయం మీ బంధాన్ని మరింత బలపరుస్తోంది. అయితే మాటల్లో కాస్త జాగ్రత్త అవసరం. కోపంతో మాట్లాడితే మంచి అవకాశం చేజారిపోవచ్చు. ప్రేమతో ఓర్పుతో మాట్లాడితే ఈ 48 గంటలు మీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలను మిగిలిపోతాయి. వృషభ రాశి వారికి అయితే ఈ సమయంలో దాంపత్య జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆనందాలు తీసుకురాబోతూ ఉంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి కూడా మీకు కలిసి రాబోతూ ఉన్నాయి. మీరు ఎందులోనైనా పెట్టుబడులు పెట్టి ఉంటే గనుక వాటిలో మంచి లాభాలు కూడా పొందే సమయం ఆసన్నమైనట్టే. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం చక్కగా కనిపిస్తోంది.